ఇదైతే శివుని టైప్ లో ఉంది వినాయకుడి. చదువుకొని త్రిశూలం పట్టుకొని ఇంకా హనుమాన్ వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బీ వ్లాగ్స్. మనం అయితే ఇవాళ కరీంనగర్లో మట్టి గణపతుల దగ్గరికి వచ్చేసి ఇక్కడనైతే మనకు అన్ని మట్టి గణపతులు ఇక్కడ కలరింగ్ కూడా అయింది. ఈ టోటల్ హ్యాండ్ మేడ్ అన్నమాట. ఇవి కలరింగ్ అయింది. వెనక ఆర్చ్ వచ్చేసి సూర్యభవన్ ఆడ వచ్చేసి మనకి త్రిశూలం పట్టుకొని ఒక చేతిలో అయితే మహారాజ్ స్టైల్లో అయితే చదువుతున్నాడు. ఇటు సైడ్ సింహం, ఇటు సైడ్ సింహం వచ్చి వినాయకుడు అయితే గజ్జం అంటుంది. చాలా పెద్ద ఉంది. 10 feet 12 feet కాకుండా ఇక్కడ ఉన్నాయన్నీ అన్ని ఆల్మోస్ట్ అన్ని మనకైతే మట్టి వినాయకులే. ఫ్రెండ్లీ, ఎక్కువ ఫ్రెండ్లీ మనకి ఇవన్నీ. ఇదైతే అటు ఇటు వచ్చేసి గణపతి ఆర్చర్స్ వెనుక అంటే అవి కొమ్ములుగా వస్తున్నాయి. సో కొమ్ములు అట్లా ఆర్చ్ వెనుక వచ్చేసినాయి. నార్మల్ గా వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇదైతే ఇంకా ఆర్చ్ మాత్రం ఒక ఎక్సలెంట్ ఉంది. ఏదైతే మనకి మహారాష్ట్రలో ఊకొని త్రిశూలం పట్టుకొని ఇంకా ఆర్చ్ అయితే ఒక రేంజ్ వచ్చింది. ఆర్చ్ మాత్రం ఒక కిరాక్ ఉంది. మీద మనకి నామపాము వచ్చేసి ఇటు సైడ్ డ్రాగన్ వచ్చేసి వినాయకుడు అయితే కూర్చొని ఉంది. కలరింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్. ఇది కూడా అంతే. ఇక్కడ మనకైతే ఇలా ఇక్కడ నిలబడి ఉన్నాడు మన మూస్కరాజ్. ఇంకా కూడా ఇలా ఆర్చ్ నేను చెప్పాను కదా. ఈ ఈ మట్టి వినాయకులకు మాత్రం అన్నిటికి ఎక్కువ శాతం అయితే ఆర్చే పెద్ద ఉంటాయి. ఇది కూడా అంతే. త్రిశూలం పట్టుకొని నార్మల్ ముంబై స్టైల్లో ఇవైతే ఇవి విగ్రహాలు అయితే అన్ని ముంబై స్టైల్లో ఉన్నాయి. ఇది కూడా ఈ వినాయకుడు ఒక చేతిలో కత్తి పట్టుకొని, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని అయితే మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ సైడ్ ఏనుగు వచ్చేసి వెనక ఆర్చ్ చాలా పెద్దది ఉంది. ఇది కూడా ఒక 10 to 12 feet దాకా ఉంటుంది. ఇవన్నీ ఇది కూడా అంతే. మనకైతే ఇక్కడ అటు సైడ్ గజ, ఇటు సైడ్ గొడ్డలి, ఇటు సైడ్ మనకి త్రిశూలం పట్టుకొని అయితే ఇది హైలైట్ ఉంది. వెనక ఆర్చ్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ లో అయితే వచ్చేసింది. మనం దేవుని బొట్టు అయితే చూడదు. బొట్టు మాత్రం త్రిశూలం వచ్చేసి మీద 3 నామాల లెక్క వచ్చేసి అయితే సూర్యుడు అయితే అట్లయితే వచ్చేసింది. వినాయకుడు మాత్రం కిరాకుంది. ఇలా ఆల్ ఐడల్స్ మాత్రం కిరాకుంది. మనకైతే ఇందులో కింద హనుమాన్ వచ్చేసి మీద వినాయకుడు 3 faces అనమాట. వెనక ఆర్చ్ కూడా వచ్చేసింది. చాలా పెద్ద ఆర్చ్. కింద మనకి త్రీ faces వచ్చేసినాయి ఈ వినాయకుడికి. ఇది కూడా ఒక 10 to 12 feet దాకా ఉంటుంది. ఈ వినాయకుడు అయితే మనకి రథం మీద కూర్చుంది అనమాట. చెప్పిన కదా మీకు అన్నిటికీ ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఆర్చ్లే పెద్ద ఉంటాయి అని. ఇదైతే మనకి గద్దె మీద కూర్చున్న వినాయకుడు. ఇది ఆల్మోస్ట్ అన్ని కలరింగ్ అయినాయి. లైట్ గా పంచ వర్క్ అయితే ఉంది. మనకైతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి ఇక్కడ ఇట్లా ఒరిజినల్ పంచలెక్కి ఇవన్నిటికీ పంచ గైస్. ఇదైతే మనకి గద్దె మీద కూర్చొని కింద పాము వచ్చేసి నామపాము వచ్చేసి అయితే వినాయకుడు అయితే అన్ని ఇక్కడ అన్ని ముంబై స్టైల్లోనే ఉంది. మనకి త్రిశూలం పట్టుకోండి. ఏదైతే మనకి వినాయకుడు మనం ఉయ్యాలలో కూర్చొని వినాయకుడు అవుతుంది. నార్మల్గా కూర్చొని మహారాష్ట్ర స్టైల్లో అవుతుంది వినాయకుడు. మీద ఆర్చ్ వచ్చేసింది. పల్లెకి టైప్లా అయితే అనిపించింది. ఏదైతే పికాక్స్ వచ్చేసినాయి అటు ఇటు. ఇది అంటే మహారాష్ట్ర స్టైల్లో అవుతుంది వినాయకుడు. ఇంకా ఆర్చ్ పెద్ద ఉంది. ఇది కూడా అంతే సేమ్. అక్కడ ఓన్లీ కృష్ణుడు వచ్చేసింది ఎక్స్ట్రా. మనకైతే ఇక్కడైతే మనకి ఇది కూడా 12 feet ఉంటుంది. వెనుక ఆర్చ్ వచ్చేసి అయితే మనకి సూర్య భగవానుడు వచ్చేసిండు. ఇది కూడా 10 to 12 feet ఉంటుంది. మనకి ఇక్కడ ఏదైతే ఇట్లా ఇటు సైడ్ అయితే మనకి చెట్టు వచ్చేసి వినాయకుడు అయితే కూర్చొని ఆర్చ్ లా. ఇటు సైడ్ మనకి కింద నెమలి అవుతుంది. ఇక్కడ ఈ వినాయకుడు అయితే మీద నామం పాములు వచ్చేసి ఆర్చ్ లో వినాయకుడు అయితే మహారాష్ట్ర స్టైల్లో కొనుంది.
ఇది కూడా అంతే సేమ్ సూర్య భగవానుడు వచ్చేసింది. ఇక్కడ అయితే నాకు తెలిసి అన్ని దుర్గామాతలు కావచ్చు ఇవన్నీ నాకు తెలిసి. ఇది ఆర్చ్ వచ్చేసి వెనక ఆర్చ్ చాలా పెద్దగా ఉంది. అన్ని ఆర్చ్ పెద్దగానే ఉంటాయి ఇక్కడ. మనకైతే ఆర్చ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. దీన్ని మాత్రం మీద వెంకటేశ్వరుడు వచ్చేసి వినాయకుడు మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ ఈ చేతిలో అయితే కత్తి, ఈ చేతిలో గద, ఈ చేతిలో మనకైతే త్రిశూలం అవుతుంది. వినాయకుడు అయితే మహారాష్ట్రలో ఉంది ఇక్కడ. మీద నరసింహస్వామి వచ్చేసి నరసింహస్వామి మీద 5 పాములు వచ్చేసి అయితే మనకి వినాయకుడికి అయితే ఉంది. ఆర్చ్ చాలా పెద్దగా ఉంది. ఇవన్నిటికి ఎక్కువ శాతం అయితే ఇందులో అన్ని ఆర్చ్ ఎక్కువనే పెద్దగానే ఉన్నాయి. ఇక్కడ మనకైతే ఇది వెనుక కూడా దీన్ని నార్మల్ ఆర్చ్ ఏం కాదు, తక్కువ అంటే స్టైల్ ఏమి అట్లా దేవుళ్ళు అవి ఇవేం కాదు. మన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇదైతే శివుని టైప్ లో ఉంది వినాయకుడి. ఇక్కడ నాగం పాము వచ్చేసి దేవుని కాళ్ళ కాడ